వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా ఇప్పుడు అందరి చూపు కూడా అమరావతి మీదే ఉంది. అమరావతి మీద ఎందుకుంది అంటే, అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాలి అనేటువంటి సమున్నత ఆశయంతో, లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. సింగపూర్ అతి చిన్న కంట్రీ అయినా కూడా అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతో అద్భుతంగా డెవలప్ చేయబడినటువంటి ఒక కంట్రీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మంత్రులు ఎలాంటి అధ్యయనం చేస్తూ ఉన్నారు అనే వివరాలు ప్రధానంగా ఈ కార్యక్రమంలో చర్చిద్దాం. అమరావతి సింగపూర్ కళ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఒకసారి అమరావతి పేరు హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన చేయటం, దాని వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అమరావతిని నిజంగానే సింగపూర్ లా తయారు చేయగలమా? ఇది కేవలం ఒక టూర్ కాదు, ఒక పెద్ద విజన్ కి సంబంధించిన స్టడీ మిషన్. అమరావతి కళ ఎక్కడ మొదలైంది? ఈ కళ కొత్తది కాదు. ఇది మొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలో పుట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అనే లక్ష్యంతో అమరావతి ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడి నుంచే అమరావతి సింగపూర్ మోడల్ సిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది. సింగపూర్ ఎందుకు? సింగపూర్ ఒక చిన్న దేశమైన ప్లానింగ్ లో ప్రపంచానికి ఆదర్శం. అక్కడ సిటీస్ ముందుగానే ప్లాన్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సిస్టమాటిక్, గ్రీన్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ వినియోగం అధికంగా ఉంటుంది. ఇదే మోడల్ అమరావతిలో అమలు చేయాలనే ఆలోచన. అమరావతిలో ప్లాన్ చేసిన సిటీస్ అమరావతిని ఒకే నగరంగా కాకుండా విభాగాలుగా విభజించారు. గవర్నమెంట్ సిటీ, ఫైనాన్స్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, టూరిజం సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఇలా ప్రతి సిటీకి ప్రత్యేక లక్ష్యం. సింగపూర్ పర్యటన అసలు ఏం జరిగింది? ఇటీవల ఏపీ మంత్రుల బృందం సింగపూర్ వెళ్లి వివిధ రంగాల్లో స్టడీ చేశారు. ఈ పర్యటనలో పాల్గొన్న మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అరగని సత్యప్రసాద్. అంతర్జాతీయ స్థాయిలో కీలక సమావేశాలు. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి గ్యాన్ సియో హువాంగ్ తో మంత్రులు భేటీ అయ్యారు. భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో భారత్ సింగపూర్ స్నేహ బంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పెట్టుబడుల విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగింది. అలాగే మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాల్లో సహకారం పెంచాలని నిర్ణయించారు. టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్. ఈ మీటింగ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, స్కిల్ డెవలప్మెంట్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యంపై విస్తృత చర్చలు జరిగాయి. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక పరిపాలన విధానాలు, నగరాభివృద్ధి నమూనాలు, సుస్థిర అభివృద్ధిపై ఏపీ మంత్రులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ మోడల్. సింగపూర్ హోం మంత్రి కె షణ్ముగంతో కూడా సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ప్రజల రక్షణ, కఠిన చట్టాలు, నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై మంత్రులకు వివరించారు. అలాగే సమర్థవంతమైన నాయకత్వం, ప్రభుత్వ శాఖల సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మంత్రులు ఎన్యుఎస్ సిటీస్ ను సందర్శించారు. ఇక్కడ భవిష్యత్ పట్టణ ప్రణాళిక, భూ వినియోగ పాలన, దీర్ఘకాలిక అర్బన్ డెవలప్మెంట్ పై శిక్షణ పొందారు. సింగపూర్ గత 50 ఏళ్లలో ఎలా అభివృద్ధి చెందిందో కూడా స్టడీ చేశారు. మంత్రులు సింగపూర్ సిటీ గ్యాలరీని సందర్శించారు. ఇక్కడ సింగపూర్ అభివృద్ధి చరిత్ర, భవిష్యత్ ప్రణాళికలపై అవగాహన పొందారు. మంత్రుల బృందం అవర్ టాంపేన్ హబ్ ను సందర్శించింది. ఇది సింగపూర్ లో అతిపెద్ద లైఫ్ స్టైల్ సెంటర్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్, థియేటర్స్, లైబ్రరీలు, షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని ఒకే చోట ఉన్నాయి. ఏపీ మంత్రులు పిఎస్ఏ పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీను సందర్శించారు. ప్రపంచంలోని అత్యాధునిక పోర్ట్ సిస్టమ్ గా పేరున్నది ఇది. ఇక్కడ వారు చూసినవి డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలు, రిమోట్ కంట్రోల్ క్రెయిన్లు, ఏఐ ఆధారిత లాజిస్టిక్స్. పోర్ట్ లో మొత్తం ఆపరేషన్స్ టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్నాయి. సో ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా, కేవలం ఒక 50 ఏళ్ల వ్యవధిలో ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారడం అనేది
చాలా గొప్ప విషయం. సో ఆ విధంగా అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతోంది మన మంత్రుల బృందం. మెయిన్గా ఇక్కడ సింగపూర్ అభివృద్ధి అసలు 50 ఏళ్లలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి చరిత్రని ఇక్కడ స్టడీ చేస్తూ ఉన్నారు అని మనం అనుకోవచ్చు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలపై కూడా వీళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, డెవలప్మెంట్కి మీరు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు అనేది కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నట్టు అక్కడ ఉండేటువంటి స్విమ్మింగ్ పూల్స్ ఏ విధంగా ఉన్నాయి, థియేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, లైబ్రరీస్ ఏ విధంగా ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఏ విధంగా ఉన్నాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అవి కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా అంటే మొత్తం కూడా డీప్గా అధ్యయనం చేస్తున్నారు అని మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే మెయిన్గా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయం మనం ఇంకొకసారి కీలకంగా చెప్పుకోవాలి. ప్రధానంగా రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది ఏంటి అంటే డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ ఉన్నాయి, రిమోట్ కంట్రోల్ క్రేన్స్ ఉన్నాయి, అలాగే ఏఐ ఆధారిత లాజిస్టిక్స్ ఉన్నాయి, పోర్ట్లో ఆపరేషన్స్ మొత్తం కూడా ఏఐ ఆధారితంగానే అక్కడ జరుగుతాయంట. అంత టెక్నాలజీని పోర్టులలో వాళ్ళు వాడుతూ ఉన్నారు. హెల్త్ ఇండస్ట్రీలో టెక్నాలజీ విషయం తీసుకుంటే ఏఐ డయాగ్నోసిస్ కావచ్చు, రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, డిజిటల్ హెల్త్ సిస్టమ్ కావచ్చు, ఈ విధంగా అన్నీ కూడా అసాధారణంగా అంటే అద్భుతంగా ఎంత టెక్నాలజీ అయితే యూజ్ చేయాలో అంత టెక్నాలజీని వాళ్ళు వాడుతూ ఉన్నారు. సో ఆ టెక్నాలజీకి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఒకసారి ఊహించండి, ఇంత టెక్నాలజీ ఒకేసారి మన ఆంధ్రాలో మరి అమరావతిలో డంప్ అయితే ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా ఒక డ్రీమ్ కమ్స్ ట్రూ అని అమరావతి డెవలప్మెంట్ ఉంటుంది కదా, అలాంటిది జరిగితే మాత్రం నిజంగా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకనే ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అధ్యయనం చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తోంది సాస్ టీవీ. అధ్యయనం ఏదైతే ఉందో ఆ అధ్యయనాన్ని పూర్తి స్థాయిలో చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా ముందుకు సాగాలని కోరుకుంటోంది సాస్ టీవీ. మరి ఈ అధ్యయనంపై మీరేమనుకుంటున్నారు? సో ఇటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి పూర్తయితే ఏ విధంగా ఉంటుంది? అమరావతి పూర్తవుతుందా? ఆ విధంగా చేయగల శక్తి సామర్థ్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నాయా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రాజెక్టుని చేసి హైటెక్ సిటీని ముందుకు తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అమరావతిని ఆ విధంగా తీసుకెళ్తే మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ డ్రీమ్ కమ్స్ ట్రూ నిజం కావాలని కోరుకుందాం అందరం. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.